నిజముగా ఈ అమ్మాయి యేసు ప్రభు బిడ్డ, ఈయన యేసు సేవకుడు, ఈయన నిజముగా ఆయన ఆరాధించున్న దేవుడు, నిజమైన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడని మన సాక్ష్యం ద్వారాగా ఇతరులు అందరూ మన సాక్ష్యం ద్వారా దేవుని నామము మహిమ పరచబడాలి. చూడు, ఏమంటున్నది? మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూలోకమందు కూడా దేవుడే, మీ ఎదుట ఎవరికి కూడా ఇటు ధైర్యము చాలదు. చూడు ఎంతగా ఆ వేశ్య దేవుని నామాన్ని గణపరిచినది. ఇలాంటి అద్భుతం జరగడానికి కారణం ఏంటి? ఆమె వేగుల వారిని తన గృహములో చేర్చుకున్నది. కాబట్టి నీవు నేను యేసునామాన్ని గణపరచాలంటే యేసయ్యను మన హృదయంలో చేర్చుకోవాలి. ఆమె వారి కుటుంబంలో చేర్చుకున్నది. అయితే మనము యేసయ్యను మనం ఎక్కడ చేర్చుకోవాలి? మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు యేసునామం అనేది గణపరచబడుతున్నది. అందరు అన్యుల కూడా దేవుని నామము గణపరచబడుతున్నది. రెండవదిగా మరి పశ్చాత్తాపము. రెండవది ఏంటి? పశ్చాత్తాపం. మొదటి మాట ఏంటి? చేర్చుకున్నది కదా. రెండవది పశ్చాత్తాపము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా వాక్యంలో, ఆమె ఏమంటున్నది? మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. వామ్మో, నీ దేవుడు సామాన్య దేవుడు కాదు. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా తెచ్చాడు. ఆ లక్షలాది ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడుచుకుంటా పోయారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆరిన నేల మీద నడుచుకుంటూ పోయారు. వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం. ఏం చేయమంటా ప్రభు అని దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేశాడు. కాబట్టి మనము విశ్వాసము, క్రియలు గల విశ్వాసం మనలో ఉండాలి. ఆ రాహాబని వేసే క్రియలు చూపెట్టింది కదా, ఆ యొక్క ఇద్దరిని తన కుటుంబంలో తన గృహంలో చేర్చుకున్నది. అంతేకాదు, ఆ రాజు వినపడినది. రాజు గారు తెలుసుకున్నాడు, అరే ఏవమ్మా, ఆ రాహాబని వేసే దగ్గరికి కొంతమందిని పంపించాడు. మన దేశ రహస్యాలను తెలుసుకోవడానికి 2 గూఢచారులు వచ్చారట. వాళ్ళు ఆ రాహాబని వేసే దగ్గర ఉన్నారు, మీరు వెళ్ళి పట్టుకురండి అని రాజు గారు కొంతమంది మనుషులను పంపించాడు. ఆ వాళ్ళు వచ్చేసి ఆ యొక్క రాహాబని వేసే దగ్గరికి వచ్చారు. ఏవమ్మా, మీ ఇంట్లో 2 గూఢచారులు ఉన్నారంట, మర్యాదగా పంపించండి అంటే ఈమెమందో తెలుసా? రావటం మాత్రం వచ్చారు, కానీ మళ్ళీ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు మాకైతే తెలియదు. మా ఇంటికి వచ్చారు, కానీ కొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఈ దారినే వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు కనుక వెళ్ళారనుకో ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటారు అని అబద్ధం చెప్పింది. ఎందుకు? వాళ్ళని కాపాడాలి కదా, వాళ్ళని కాపాడడానికి అబద్ధం చెప్పింది. సరే, వాళ్ళు నిజమేనని చెప్పేసి రాజుగారు పంపించిన మనుషులు ఏం చేశారంటే ఆ దారి గుండా వెళ్ళిపోయారు. కానీ వాడు దొరకల. ఎందుకని? ఈ 2 వ్యక్తుల్ని, 2 గూఢచారుల్ని ఆ రహాబని వేస్తే చేసినట్టే ఇంటి పైభాగంలో జనపనార ఉంటుంది కదా, మీకు తెలుసా? జనపనార తెలుసండి అయ్య గారు? జనుము ఇక్కడ మనం చూస్తే జోసఫ్ ఐడియా ఉన్నది కదా, ఆ జనపనార. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళిద్దరిని అక్కడ డాబా పైన పడుకోబెట్టి వాళ్ళ మీద జనపనార అంటే చెత్తలాగా అంటది అనమాట కప్పేసింది. ఇక వాళ్ళు కాపాడింది అనమాట రాహాబని వేశ్య. ఇక వాళ్ళు నిజంగానే బయటకు వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ రాహాబని వేశ్య పైకి వచ్చేసి వాళ్ళతో మాట్లాడుతున్నది, అయ్యా నేను మిమ్మల్ని కాపాడాను కదా, మీ ప్రాణాలు రక్షించాను కదా, మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే రాజుగారు ఏం చేస్తాడు? మిమ్మల్ని చంపేస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని కాపాడాను, కాబట్టి మీరు ఇప్పుడు నన్ను కాపాడాలి, నా కుటుంబాన్ని కూడా కాపాడాలి, మా తల్లిదండ్రుల్ని, మా అన్నదమ్ముల్ని, అక్కచెల్లి అందరినీ మీరు కాపాడాలి. ఎందుకు? కొద్ది రోజుల్లో ఈ పట్టణం అంతా కూడా మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు. ఈ పట్టణం అంతా కూడా మీరు స్వాధీనం చేసుకుని ఈ పట్టణం అంతా నాశనం చేయబోతున్నారు. పట్టణ మనుషులందరూ చంపేస్తారు, నాకు తెలుసు. కాబట్టి మీరు నాకు ఒక ప్రమాణం చేయండి, నేను మిమ్మల్ని కాపాడాను, రాజుగారి చేతుల నుంచి మిమ్మల్ని కాపాడాను కదా, కాబట్టి మీరు నన్ను కాపాడాలి అని ఒక రిక్వెస్ట్ అనమాట వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? 2 వాళ్ళు ఎక్కడున్నారు? డాబా పైన పడుకోమని, డాబా ఉంది కదా, దానిపైన పడుకోబెట్టి వాళ్ళ మీద జనపనార కప్పింది. ఇక వాడు చూడడానికి అవకాశము లేదు. రాజుగారు పంపించిన మనుషులు వెతికారు కానీ దొరకలా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అప్పుడు ఏం చేసిందంటే, మీ ప్రాణాలు నేను కాపాడాను కాబట్టి మీరు